రామేశ్వరం అనే చిన్న గ్రామంలో గంగ పేరుతో ఒక అమ్మాయి ఉండేది. గంగ వాళ్ళమ్మ చిన్నప్పుడే చనిపోయింది. సవతి తల్లి గంగని అస్సలు ఇష్టపడేదే కాదు. ఆమె దృష్టిలో గంగని ఇంట్లో పనిచేసే ఒక పని మనిషిలా చూసేది. సవతి తల్లి కొడుకు రాజు కూడా గంగని అస్సలు ప్రేమగా చూసేవాడే కాదు. గంగ తండ్రి గంగని చాలా ప్రేమగా చూసుకునేవాడు. కానీ రెండో భార్యకి చాలా భయపడేవాడు. ఒకరోజు గంగ తొందరగా కూర వండాలని కంగారులో కూర మార్చేస్తుంది. ఆ వాసనకి సవతి తల్లి గంగ దగ్గరికి త్వరగా వస్తుంది. అరే ఓ, ఏం చేశావు నువ్వు? గంగ భయపడుతూ, అమ్మా కొంచెం కూర మాడింది అంటుంది. సవతి తల్లి స్టవ్ పైన పెట్టిన గిన్నె చూసి, అరే ఇలా చేసావేంటి నువ్వు? మీ నాన్నేమి టాటా అంబానీ కాదు. నువ్వు ప్రతిరోజు ఏదో ఒకటి నాశనం చేస్తూ ఉంటావు. గంగ తల్లి మాటలకు ఏడుస్తూ, అమ్మా నన్ను క్షమించు. ఇప్పుడు నా కొడుకు రాజు వస్తే నేను వాడికి ఏం పెట్టాలి? అమ్మా నేను తొందరగా మరొకటేదైనా వండుతాను అని అంటూ ఉండగా నాన్న అక్కడికి వస్తాడు. మీ నాన్నతో ఇప్పుడు చెప్పు, కూర ఎలా మాడిపోయిందో. నాన్న, రేపు నాకు పరీక్షలున్నాయి, అందుకే తొందరగా వంట చేసి చదువుకుందామనే కంగారులో కూర మాడిపోయింది నాన్న. ఈమెను ఇంకా చదివిస్తారా? నేను చెప్తున్నాను, ఈ సంవత్సరం నుండి చదువు ఆపేయండి. చదివింది ఇక చాలు. ఇంట్లో ఉండి ఇంటి పనులు నేర్చుకో. కానీ అమ్మా, నేను పెద్ద చదువులు చదవాలి అనుకుంటున్నా. ఆహా, నీ పెద్ద చదువులకు డబ్బెవరు ఖర్చు పెడతారు? ఇప్పటికే నా కొడుకు చదువు చాలా కష్టం మీద నడుస్తుంది. నువ్వు చదివి ఎవరిని ఉద్ధరించాలి చెప్పు? కానీ నేను చెప్పాను కదండి, ఈమె చదవటానికి వీల్లేదు. అప్పుడు కిటికీలో నుండి గంగ తమ్ముడు రాజు పిలుస్తున్న శబ్దం వినిపిస్తుంది. అమ్మా, అమ్మా ఎక్కడున్నావు? ఆ మాటలు విన్న అమ్మ రాజు దగ్గరికి వస్తుంది. రాజుతో పాటు ఆ ఊరి ముసలి జమీందారు కూడా ఉంటాడు. రాజు వాళ్ళ అమ్మతో చెవిలో ఏదో గుసగుసలాడుతూ చెబుతాడు. ఆ మాటలకు అమ్మ కళ్ళు పెద్దవి చేస్తుంది. అప్పుడు అక్కడికి గంగ తండ్రి కూడా వస్తాడు. ఆయన్ని చూస్తూ ఆ ముసలి జమీందారు, ఓ భైరవ్, ఎలా ఉన్నావు? నీకు ఈ మధ్య పని సరిగ్గా ఉండటం లేదని విన్నాను. అవును, అలాగే ఉంది. అప్పుడు గంగ సవతి తల్లి గట్టిగా అరుస్తూ, గంగా గంగా ఎవరొచ్చారో చూడు, జమీందార్ గారు వచ్చారు, త్వరగా వేడివేడిగా టీ చేసి తీసుకునిరా అంటుంది. ఏమండి వినండి, జమీందారు గారు గంగని చాలా ఇష్టపడుతున్నారు. ఆమెను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు. ఇంతకంటే మంచి వ్యక్తి మనకు ఎక్కడ దొరుకుతారు? నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు ఈ ముసలోడు ఎలా కుర్రోడులా కనిపిస్తున్నాడు అని కోప్పడతాడు భర్త. వీడు 5 సార్లు పెళ్లి చేసుకున్నాడు. వీడి 3 పిల్లలు నాకంటే పెద్దవాళ్లు. వయసులో జమీందారు నాకంటే పెద్దవాడు. పువ్వుల్లో పెట్టుకుని పెంచిన నా కూతుర్ని ఈ ముసలోడికి అస్సలివ్వను. అరే, నువ్వు నన్ను ముసలోడంటావా? అసలు నువ్వెంత, నీ బ్రతుకెంత? రాజుని అడుగు, నేను మొత్తం 10 లక్షలు ఇస్తానని చెప్పాను. ఇప్పుడే నా ఇంట్లో నుండి వెళ్ళిపో. ఇంకొక్క క్షణం కూడా నా ముందు నువ్వున్నావంటే ఏం చేస్తానో నాకే తెలియదు. భర్త మాటలకి భార్య సైలెంట్ అయిపోతుంది. జమీందారు భయపడి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రాజు కూడా అక్కడి నుండి పరుగులు తీస్తాడు. అలా కొన్ని రోజులు గడవసాగాయి. గంగ తండ్రి ఆరోగ్యం బాగా క్షీణిస్తుంది. గంగ నాన్నకి అన్నం తీసుకొని వస్తుంది. నాన్న, లేవండి, ఈ అన్నం తినండి. మీ ఆరోగ్యం ఎలా ఉంది నాన్న? తల్లి, నన్ను క్షమించమ్మా, నేను ఇక ఎక్కువ రోజులు బ్రతకలేను. గంగ ఏడుస్తూ, నాన్న మీరలా అనకండి, మీరు త్వరగా కోలుకుంటారు. అమ్మా, నువ్వు నా మాట ఒకటి శ్రద్ధగా విను. నువ్వెప్పుడు మీ అమ్మ తమ్ముడి మాటలు నమ్మకు. అలాగే నేను పోయిన తర్వాత నువ్వు ఈ ఇంట్లో ఉండకమ్మా. వీళ్ళు డబ్బు మీద ఆశతో నిన్ను ఏం చేయడానికైనా వెనుకాడరు. గంగ ఏడుస్తూ, సరే నాన్న అని తల ఊపుతుంది. అప్పుడు అక్కడికి వాళ్ళ సవతి తల్లి వస్తుంది. ఇద్దరూ సైలెంట్ అయిపోతారు. పొద్దున్నే గంగ లేచేసరికి సవతి తల్లి ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుంది. గంగ పరుగున వెళ్లి చూస్తుంది. వాళ్ల నాన్న ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోతాడు. నాన్నని పట్టుకుని గంగ వెక్కి ఏడుస్తుంది.
గంగా, రాజు, సవితి తల్లి ఏడుస్తూ అంత్యక్రియలు నిర్వహిస్తారు. తండ్రి చనిపోయిన కొన్ని రోజులకి జమీందారు వాళ్ళింటికి మళ్ళీ వస్తాడు. గంగ లోపల నుండి ఏం జరుగుతుందో తొంగి తొంగి చూస్తూ ఉంటుంది. జమీందారు సవితి తల్లి రాజుతో నవ్వుతూ ఏదో మాట్లాడుతూ ఉంటాడు. జమీందారు నోట్ల కట్ట సవితి తల్లికి ఇస్తాడు. ఆ డబ్బు చూసి ఆమె ఆనందంతో నవ్వుతుంది. రాజేమో కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటాడు. జమీందారు గారు, మీరు బెంగ పెట్టుకోకండి, రేపొద్దున్నే గంగని తీసుకొని వెళ్ళటానికి రండి. సవితి తల్లి మంచం మీద కూర్చొని గంగ బట్టలన్నీ మూట కట్టి గంగతో, ఇప్పటి నుండి నీకన్నీ జమీందారు గారి, అర్థమైందా? అమ్మా, నువ్వేమనుకుంటున్నావో నాకు అర్థం కావటం లేదమ్మా. ఇప్పుడు కొత్తగా చెప్పేది కాదు, నేను నీకు ముందు నుండి చెప్పేదే మళ్ళీ చెబుతున్నా. నువ్వేమీ రాజకుమారివి కాదు. నిన్ను చేసుకోవటానికి ఏ దేశం నుండైనా రాజకుమారుడు వస్తాడు అనుకుంటున్నావా? బాగా ఆలోచించుకో. నీకు మొగుడిగా ఆ దేవుడు ఆ ముసలి జమీందారునే రాసిపెట్టాడు. గుర్తుపెట్టుకో. అక్కడికి వెళ్ళాక ప్రతి నెల నాకు డబ్బులు పంపించాలి. నేను జమీందారు గారితో అన్నీ మాట్లాడాను. ఆయన ప్రతి నెల మా ఖర్చులకు డబ్బులిస్తానని ఒప్పుకున్నాడని చెప్పి సవతి తల్లి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. గంగకి ఏం చెయ్యాలో అస్సలు తోచదు. అప్పుడు తన తండ్రి చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. బాగా చీకటి పడింది. రాజు తల్లి పడుకున్నారు. గంగ తన బట్టల మూట తీసుకుని కిటికీలో నుండి బయటకి దూకి పారిపోతుంది. బయట ఆమెకి ఒక ట్రక్ కనిపిస్తుంది. గంగ ఆ ట్రక్లో ఎక్కి కూర్చుంటుంది. కొద్దిసేపటికి ఆ డ్రైవర్ పాటలు పాడుతూ ఆ ట్రక్ నడపసాగాడు. ఆయన చాలా వేగంగా నడుపుతున్నాడు ఆ ట్రక్ని. గంగకేమో చాలా భయమేస్తూ ఉంటుంది. కొద్దిసేపటికి ఆ ట్రక్ ఒక గోదాంలోకి వెళ్లి ఆగుతుంది. గంగ ఎవరికీ కనబడకుండా పైకి లేచి చూస్తూ ఉంటుంది. అక్కడ చాలా మంది దొంగలు మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ల చేతిలో చాకులు, కర్రలు, మందు సీసాలు పట్టుకొని ఉన్నారు. గంగకేమో చాలా భయమేస్తుంది. నమస్కారం భయ్యా, నేను నా పని చేసేశాను. ఇప్పుడిక ఈ ట్రక్ మీది. ఆ డ్రైవర్ ట్రక్ తాళం అక్కడున్న ఒక దొంగకి ఇచ్చి నవ్వుతాడు. అన్నా, నా మాట శ్రద్ధగా విను. ట్రక్ మొత్తం మాల్తో నిండి ఉంది. ఈసారి నువ్వు మంచి మాల్ తెచ్చావు. డ్రైవర్ ఆనందంతో నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రండి రండి, అందరూ కలిసి ఆ ట్రక్ ని ఖాళీ చేయండి. ఆ మాటలు విన్న గంగ చాలా భయపడుతుంది. ఎవరూ చూడకుండా చాటుగా ట్రక్లో నుండి బయటకి దూకి బయటకి వచ్చేస్తుంది. ఆ చీకట్లో చేతిలో బట్టల మూట పట్టుకుని పట్నం వైపు వెళ్లసాగింది. ముందు నుండి ఎవరో వ్యక్తి రావటం చూసి దాక్కుంటుంది. అలా గంగ నడుచుకుంటూ ఒక పెద్ద హోటల్ ముందు నిల్చుంటుంది. అక్కడ చాలా కార్లున్నాయి. అప్పుడు అక్కడికి వాచ్మెన్ కుక్కలని తరుముతూ అక్కడికి వస్తాడు. అతన్ని చూసి గంగ ఆ కార్ల మధ్యలో దాక్కుంటుంది. ఆ వాచ్మెన్ అస్తమాను అటువైపే వస్తూ ఉంటాడు. గంగకేమో ఏమీ అర్థం కాలేదు. అక్కడున్న కార్ల డోర్స్ అన్నీ లాగి చూసింది. ఒక్క కార్ వెనక డోరు ఓపెన్ అయ్యింది. గంగ ఆ కార్లో ఎక్కి కూర్చుండిపోతుంది. కొద్దిసేపటికి ఆ కార్ ఓనర్ అక్కడికి వస్తాడు. ఆ కార్ తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. మధ్యదారిలో తన సీటు వెనకాల ఏదో కదులుతున్నట్టు అనిపిస్తుంది అతనికి. వెనక్కి తిరిగి చూస్తాడు. ఎవ్వరూ ఉండరు. ఒక్కసారిగా గంగ తుమ్ముతుంది. ఆయన వెనక్కు తిరిగి చూస్తాడు. ఎవరక్కడా? బయటకి రా, లేకుంటే పోలీస్కి ఫోన్ చేసి చెబుతాను. గంగ బయటకి వచ్చి భయంతో, లేదు లేదు, పోలీస్ని పిలవకండి. ఎవరు నువ్వు? నా కార్లోకి ఎలా వచ్చావు? గంగ ఏమీ మాట్లాడదు. వినిపించడం లేదా నేనేమడుగుతున్నానో? గంగ భయపడుతూ అన్ని విషయాలు అతనికి చెబుతుంది. నువ్వు ఈ అర్ధరాత్రి నీ ఇంట్లో నుండి బయటకి వచ్చి నా కార్లో దాక్కున్నావు. నీకు భయం అనిపించలేదా? అవును, భయం వేస్తుంది. కానీ నాకు వేరే దారేమీ లేదు. ఆ ముసలి జమీందారు నన్ను ప్రేమిస్తున్నా అని ఏడిపిస్తున్నాడు. మీరు కారు ఆపండి, నేను వెళ్ళిపోతాను. ఎక్కడికెళ్తావు? ఇక్కడ నీకు ఎవరైనా తెలిసిన వారున్నారా? లేరు, ఎవ్వరూ లేరు. మీరు టెన్షన్ తీసుకోకండి, నేను చూసుకుంటాను. నీకేం తెలుసు?
నాకు తెలిసిన ఒక చోటుంది. నేను నిన్ను అక్కడ వదిలేస్తాను. నీకేదైనా పని పాట చేయటం వచ్చా? గంగ వచ్చు అని తల ఊపుతుంది. అతను గంగని హాస్టల్కి తీసుకుని వెళతాడు. గంగ వెళ్ళేటప్పుడు అతను గంగకి కొన్ని డబ్బులు ఇస్తాడు. వద్దు వద్దు, నాకీ డబ్బులొద్దు, తీసుకో, ఏమీ కాదులే, ఇవేమీ ఎక్కువ లేవు. ఇంకో మాట, నేను రేపు 10 గంటలకు నిన్ను ఇక్కడే కలుస్తాను. నీకేదైనా పని అప్పగిస్తాను. నీకు నా మీద నమ్మకం ఉంటే రా, లేకుంటే రాకు అని ఆయన అక్కడి నుండి వెళ్ళిపోతాడు. గంగ కూడా హాస్టల్ లోపలికి వెళ్ళిపోతుంది. ఉదయం 10 గంటలకు ఆయన కారులో వచ్చి గంగ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. గంగ కూడా హాస్టల్లో నుండి బయటకి వచ్చి కారెక్కుతుంది. మీరు నాకు ఏ పని అప్పగిస్తారు? చూడు గంగా, నీలాగే మా అమ్మకి నేను తప్ప ఇంకెవ్వరూ లేరు. ఆమెకు ఆరోగ్యం బాలేదు. నువ్వు దగ్గరుండి మా అమ్మని చూసుకో. ఏంటి, నువ్వు ఈ పని చేస్తావు కదా? నేను ఏ పనైనా చేస్తాను. సరే, అలాగైతే ఒక నర్సు వస్తుంది. ఆమె నీకు అన్నీ చెబుతుంది. నువ్వు అక్కడే ఉండొచ్చు కూడా. అలా మాట్లాడుతూ కార్ ఒక విశాలమైన బంగ్లా ముందు వచ్చి ఆగుతుంది. గంగ ఎప్పుడూ ఇంత పెద్ద ఇల్లు చూడలేదు. ఆయన లోనికి తీసుకెళ్లి ఒక నర్సుని కల్పిస్తాడు. ఈమె గంగ. ఇప్పటి నుండి మా అమ్మతో, ఈమె మా అమ్మ వద్దనే ఉంటుంది. మీరు ఈమెకు అన్నీ వివరంగా చెప్పండి అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. నర్సు గంగని వాళ్ళమ్మకి పరిచయం చేస్తుంది. గంగ చాలా ఇష్టంతో ఆమెకు సేవ చేస్తూ ఉంటుంది. ఆమెకు టైంకి భోజనం పెడుతుంది. ఆమెతో చక్కగా మాట్లాడుతుంది గంగ. అలా కొన్ని రోజులు గడవసాగాయి. ఒకరోజు, అమ్మా, మీరెలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈ గంగ ఉందిగా, నాకు ఏ జబ్బు రాకుండా చూసుకుంటుంది. అతను నవ్వుతూ, అమ్మా, నాకు టైం అవుతుంది, నేను వెళతాను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అయితే ఆయన బ్యాగ్ మర్చిపోయి వెళ్ళిపోతాడు. ఏమండి, ఆయన బ్యాగ్ వదిలి వెళ్ళిపోయారు అని గంగ చెబుతుంది. అవునా? ఆ బ్యాగ్ తెరిచి చూడు, అందులో ఏమున్నాయో అంటుంది ఆవిడ. ఆ బ్యాగ్ డబ్బు కట్టలతో నిండి ఉంటుంది. ఇందులో లక్షల రూపాయలు ఉన్నట్టున్నాయి. నా మాట విను, ఎవ్వరికీ చెప్పకుండా డబ్బుని దగ్గర పెట్టుకో. నీ జీవితానికి ఇవి సరిపోతాయి. ఎవ్వరికీ ఏమీ తెలీదు. లేదు లేదాంటీ, ఈ డబ్బు మీ అబ్బాయి సంపాదన. నేను అలా ఎలా తీసుకుంటాను? మీరు కూడా అలా మాట్లాడుతున్నారేంటి? ఆయన ఆ డబ్బు కోసం ఎంత కంగారు పడుతున్నారో ఏమో అని ఆయనకి ఫోన్ చేసి బ్యాగ్ గురించి చెబుతుంది గంగ. ఆయన సాయంత్రం బ్యాగ్ గురించి వస్తాడు. బాబు, నేను నీతో ఒక మాట చెప్పాలి. నువ్వు తప్పుగా అర్థం చేసుకోవుగా? చెప్పమ్మా. నేను నీకోసం ఒక అమ్మాయిని చూశాను. నాకేమీ అర్థం కాలేదు. నువ్వు గంగని పెళ్లి చేసుకో. ఇంత మంచి అమ్మాయి, ఇంత ప్రేమగా చూసుకునే అమ్మాయిని నేను ఇంకెక్కడా వెతకలేను. నువ్వేమైనా ఇంకా ఎవరినైనా చూసావా మరి? అమ్మా, నా ఇష్టంతో ఏముంది? నీకిష్టమైతే నాకు ఇష్టమే అని అంటూ ఉండగా గంగ కూడా అక్కడికి వస్తుంది. ఈమెకు నేను ముందే నా మనసులోని మాటను చెప్పాను. ఒకవేళ మీ ఇద్దరికీ కూడా ఇష్టమైతే నా ఆశీర్వాదం తీసుకోండి అని అంటుంది. ఇద్దరూ ఇష్టమని తల ఊపుతూ అమ్మ ఆశీర్వాదం తీసుకుంటారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.